మరి మనతో మాట్లాడుచున్నటువంటి మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయం మరి 1వ వచనం నుండి మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. దానిలో మరి అక్కడ ఫలించుట వలన కలిగేటువంటి ఆశీర్వాదములు అనేటువంటి మాట విషయంలో 7-8 వచనాలను ధ్యానిస్తూ వచ్చాం. దానిలో మరి ఆ ఆశీర్వాదము అనగా ఏమిటి అనేటువంటి విషయంలోనూ, అడుగునది అనుగ్రహించబడుతుంది అనేటువంటిది, తండ్రి మహిమపరచబడతాడు అనేటువంటిది, మరి అలాగే శిష్యులవుతారు అనేటువంటి దాని విషయంలో ఏం అడగాలి అనేటువంటి దాని గురించి, మొత్తం వాటన్నిటి గురించి కూడా మరి మాట్లాడుతూ వచ్చాం. మరి ఈ యొక్క వాక్య భాగాలని మీరు అందరూ కూడా వింటూ వచ్చారు. మరి అలాగే ఈరోజు దేవుని యొక్క వాక్య భాగం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకంత అందరూ కూడా తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. సర్వశక్తుడు, సజీవుడు, సర్వాధికారి మా దైవమా, ఇదిగో నీ యొక్క బలిపీఠం చెంతకు వచ్చినటువంటి నన్ను మరుగుపరిచి, అయా నీ యొక్క నామం మహిమపరచబడలాగున నా నోట నీ మాట ఉంచి నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఈ సమయం ముందు నాయన నిద్రముతో అశ్రద్ధబద్ధకములను యేసు నామములో బంధించి, ఇదిగో నీ యొక్క మాట ఆయన వినగలిగినటువంటి చెవిని నీ బిడ్డలకు అనుగ్రహించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని. ఇదిగో తండ్రి, ఇంకా చాలామంది నాయన నీ మాటను వినడానికి రాలేని వారుగా ఉంటున్నటువంటి వారు సైతం, అయ్యా ఇదిగో దీని ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని ఫలింప చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగంలో మనం ఫలించాలంటే ఏం చేయాలి? ఈరోజు వాక్య భాగం యొక్క టైటిల్ ఏంటంటే ఫలించాలంటే ఏం చేయాలి. ఏమంటే ఫలించాలని అందరికీ ఉందా? లేదనుకుంటా. మా పురుషులు అసలు ఎవరు కూడా చెయ్యి కూడా ఎత్తట్లేదు, అసలు కాలు కూడా కదపట్లేదు. ఫలించాలని ఉందా? ఫలించాలని ఎవరికి ఉండదు గారు, ఊరుకొని చాలు. కానీ మీరు మరీను ఇలాంటి ప్రశ్నలు వేస్తారేంటి? ఫలించాలని ఉండదా? లేకపోతే ఆశీర్వదించబడాలని ఉండదా? లేకపోతే కనుక మేము చక్కగా మరి అందరికి మళ్ళీ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుని పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని మరి జీవించాలని ఉండదా ఏంటి మాకు మాత్రం అని చెప్పి ఎవరికి వారు అనుకుంటానే ఉంటారు. కానీ దేవదేవుడు మనకు ఆ యొక్క అనుగ్రహించినటువంటి జీవిత కాలంలో ఫలించుట అనేటువంటి స్థానంలో యోహాను సువార్తలో మనకు యోహాను గారు రాస్తూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క గొప్ప ఆలోచనలో మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు చూస్తే కనుక, మనం చదివినటువంటి మాటలో చాలా మాటల్లో ఒక్క మాట ఏం కనబడుతుందంటే, ఆయనలో ఫలించాలి అని అంటే గనక మనం నిలిచి ఉండాలి. ఆయనలో ఫలించాలంటే మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉండడం అంటే మరి అందరూ కూడా నిలబడి ఆరాధనలో నిలబడినట్లుగా నిలబడడం కాదు, డ్యూటీలో సెక్యూరిటీ గార్డ్ నిలబడినట్లుగా నిలబడడం కాదు, నిలబడే దాని గురించినటువంటి మాట కాదు. ఎందుకంటే దేవుని యొక్క మాట మనం ఆలకిస్తూ దానిని అనుసరించి జీవించే విషయంలో మరి దేవుని యొక్క వాక్య భాగంలో కొన్ని మాటలు నిలిచి ఉండే దాని గురించినటువంటి కొన్ని మాటల్ని మరి చెప్పబడినటువంటి మాటలను మనం చూద్దాం. ఏంటంటే దేని యందు నిలిచి ఉండాలి, అసలు ఆ దేవుని యందు నిలిచి ఉంటా అంటే ఏమిటి, ఎలా నిలిచి ఉండాలి, మరి నిలిచి ఉండటం వలనటువంటి క్రియ వలన ఏం చేస్తానంటే
మరి ఆయన ఫలింప చేస్తాను అని అంటున్నాడు. నువ్వు గనక నిలిచి ఉంటే నాయందు నిలిచియుండిన నాయందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను అని చెప్పి, మీరు ఎవరైతే నాయందు నిలిచి ఉంటారో వారే ఫలిస్తారు. ఆ మాట క్లియర్గా ఉందా లేదండి? ఇదిగో కింద మాట చదివినట్టు మాటలో, నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఎందుకంటే ఒక ద్రాక్షావల్లిలో తీగ మరి ఆ ద్రాక్షావల్లిలో ఉంటేనే అది ఫలిస్తుంది. లేకపోతే కనుక అది కట్ చేయబడింది అనుకోండి, తీసివేయబడింది అనుకోండి, అది ఫలించదు. నేను చెప్తూ వచ్చాను, అది బయట పడవేయబడుతుందని, అది ఎండిపోతుందని, అది అగ్నిలో పాడవేయబడుతుంది అనేటువంటి విషయాలను కూడా నేను చెప్తూ వచ్చాను. కాబట్టి ప్రియమైన వారులారా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నిలిచి ఉండడం, మనం నిలిచి ఉండేటువంటి వారుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలి, ఎక్కడ నిలిచి ఉండాలి, ఏ విషయాల్లో నిలిచి ఉండాలి, ఏ విషయంలో మనం నిలిచి ఉన్న వారి వలె ఉండాలి అనేటువంటి విషయాల్ని మరి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకందరికీ కూడా బాగా నిలిచి ఉండే విషయంలో మనకు బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఎక్కడన్నా ఏదన్నా ఫంక్షన్ జరుగుతుందనుకోండి, ఆ ఫంక్షన్లో మనకు పెత్తనం ఇస్తే అక్కడ బాగా నిలబడతాం. పెత్తనం ఇస్తే, ఏమండి మీరు ఈ విషయాలు మొత్తం చూడాలి, వంట విషయాలు మొత్తం అంతా కూడా మీరే చూడాలి, ఏమండి ఇదిగో ఈ వడ్డించే విషయంలో మాత్రం జాగ్రత్తగా మన వాళ్ళని చూసి ముక్కలు జాగ్రత్తగా వేయాలి కదా. కొంతమంది పెత్తనాలు ఇస్తూ ఉంటారు, పెత్తనాలు ఇచ్చేప్పుడు బాగా నిలబడి ఉంటారు. పెత్తనం ఇవ్వలేదనుకో, ఆడు వెళ్ళిపోయి ఏ పక్కన కూర్చొని ఏం బాగుంది, ఏమీ లేదా, ఫంక్షన్ పెద్దగా పెట్టాడు కానీ ఏమి కాలేదని ఎవడో ఒకటి చిచ్చంటి ఇచ్చేస్తూ ఉంటాడు. కొంతమంది ఉంటూ ఉంటారు. ఇది చేసే పని ఏంటంటే, వీడు పెత్తనం ఇస్తే ఏదో దాంట్లో పూసుకుని తిరిగేస్తుంటాడు, లేదనుకో కూర్చుని ఎవడో ఒకటి చిచ్చంటి ఇచ్చేస్తూ ఉంటాడు. ఇలాంటి మేధావులు చాలామంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది మనుషుని యొక్క నైజం యొక్క స్థానాన్ని గురించినటువంటి విషయంలో మాట్లాడుతున్నా. ఎందుకంటే నిలిచి ఉండేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మనం మరి దేవుని యందు నిలిచి ఉండాలి అని చెప్పబడినటువంటి మాట విషయంలో మనం ఈ యొక్క పెత్తనాల విషయంలోనూ లేకపోతే దాని విషయంలోనూ, ఇప్పుడు ఒకటండి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా కానీ మనం ప్రత్యేకంగా పెత్తనం అప్పచెప్పవసరం లేదండి. లేకపోతే కానీ ఈ పని మీరు చేయండి చూడండి అని మనం చెప్పడం అవసరం లేదండి. ఆ వ్యక్తి రావడం బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆ యొక్క పనుల విషయంలో, ఏంది ఇలా ఉంది కదా, వేరే బాబు ఏందిరా నువ్వు అలా నిలబడ్డావు, అక్కడికి వెళ్ళి ఆ పని చేయరా అని చెప్పి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆ బాధ్యతను స్వీకరించి చెప్పడం చేయించడం జరుగుతుంది. నిజంగా మొన్న జరిగినటువంటి 15th జరిగినటువంటి పుట్టినరోజు విషయంలో మాత్రం మరి నేనైతే ఏ బాధ్యతని ఎవరికి చెప్పలేదండి. వచ్చినటువంటి వారు ఎవరు మన సంఘస్థులుగా శ్రీనివాసరావు కానీ ప్రభాకర్ కానీ మా అల్లు గారే కానీ ఎవరైనా కానీ వారి యొక్క బాధ్యతలు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంచోవాలో, ఏ విధంగా చేయాలో మొత్తం అన్నీ కూడా వాళ్ళే ఏర్పాటు చేసుకుని వాళ్ళే జరుపుకుంటూ వెళ్ళారు. నేను మొత్తం అంతా స్టేజ్ మీద ఉంటూ నాకు అసలు వచ్చేవాళ్ళని చూసుకోవడం ఇదే సరిపోయింది, కానీ నేను అసలు అటు విషయాల్లోనే పట్టించుకోలేదు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అటువంటి వారంగా మనం బాధ్యత కలిగి నిలిచి ఉండాలనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి వాక్య భాగంలోనికి వెళ్దాం. మనం నిలిచి ఉండవలసినటువంటి విషయంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చూసుకుందాం. చాలండి. అంటే మనం మొట్టమొదటిగా ఏమై ఉండాలంటే కొత్తగా జన్మించిన వారంగా ఉండాలి. ఆయన యందు మనం నిలిచి ఉండాలంటే, నా మాట జాగ్రత్తగా గమనించండి, ఫలించాలంటే గనక ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండాలి అని అంటే గనక మొట్టమొదటి ఏం కలిగి ఉండాలంటే కొత్తగా జన్మించిన వారై ఉండాలి. అంటే కొత్తగా జన్మించడం అంటే ఆ మాట చెప్తూనే నికోదేముతో చెప్తున్నటువంటి మాట. నికోదేము కూడా అంటాడు, ఏమనంటే అయ్యా అదేంటి అంటే, మనం ఒకసారి జన్మించి మళ్ళీ చనిపోయి మళ్ళీ ఇంకో తల్లి గర్భం జన్మించి అప్పుడు జన్మించడం, కొత్తగా జన్మించడం, అలా జన్మించాలా అన్నట్టుగా మాట్లాడతాడు నికోదేము. అదే అధ్యాయంలో మనం చూస్తే. కానీ దేవదేవుడు మాట్లాడేటువంటి విషయం ఏమిటా అంటే, కొత్తగా జన్మించడము అనేటువంటి విషయంలో మరి ఆ యొక్క జన్మించినటువంటి వారి విషయంలో ఏ విధమైనటువంటి ఆ యొక్క మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటారో
అక్కడ మాట్లాడుతూ అంటాడనమాట. మత్తయి సువార్త 18:3-4 దగ్గర అంటాడనమాట, పసిపిల్లల వంటి మనసు గలవారైతే మీరు ఆ యొక్క స్వభావమును ధరించుకున్నారు. ఏంటంటాడు? తగ్గింపు స్వభావమును మీరు ధరించుకున్నటువంటి వారైతే కనుక మీరు ఏమై ఉన్నారంటే కొత్తగా జన్మించిన వారై ఉన్నారు. అంతే. ఎందుకంటే కొత్తగా జన్మించడం అనేటువంటి స్థానం విషయంలో మనం అంతకుముందు మనం జన్మించాం, పెరిగాం, పెద్దలం అయ్యాం. పెద్దలం అయినప్పుడు మరి ఆ యొక్క తగ్గింపు స్వభావం అనేటువంటిది ఏది చిన్నపిల్లలకు ఉన్నటువంటి ఆ యొక్క తగ్గింపు స్వభావం, లేకపోతే చిన్నపిల్లలకు ఉన్నటువంటి ఆ యొక్క క్షమించేటువంటి స్వభావం, ఆ చిన్నపిల్లలకు ఉన్నటువంటి ఆ యొక్క మరి అలక్కోకుండాను, లేకపోతే ఏమాత్రం కోపతాపాలు పెట్టుకోకుండాను ఏ విధంగా అయితే వాళ్ళు మర్చిపోయినటువంటి వారుగా మరి కొత్తగా మరి పిలిస్తే వెంటనే వచ్చేసినటువంటి వారుగా ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధమైనటువంటి కొత్త మనస్సుని మనం కలిగినటువంటి వారంగా ఉండాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎగ్జాంపుల్ చెప్తూ కూడా అదే మాట చెప్తూ వచ్చారనమాట. ఎందుకంటే మనం కొత్తగా జన్మించినటువంటి వారంగా ఉంటే. మరి ఇంకొక మాట మాట్లాడుతూ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 మాట్లాడుతూ అంటాడనమాట, క్రీస్తు యేసునందు ఉండిన ఎడల నూతన సృష్టియును పాతవి గతించిన ఇదిగో క్రొత్త వాయును అని మాట్లాడతారు. ఎందుకంటే ఆ పాతవి గతించిపోయినటువంటి స్థానం మనలో కనపడాలి. పాతవి గతించినటువంటి స్థానం మనం అయితే కనుక పాతవి గతించిన కనుక అస్సలు మనం ఒప్పుకోం. ఏమిటంటే కనీసం మనం వాటిని ఏదైనా కానీ ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ 1 సంవత్సరం ఉన్న వాటిని సాగదీసి సతాయించి చెట్లు మూత వేయకుండా వదిలిపెట్టాం. అస్సలు ఎప్పుడు కూడా పొరపాటును కూడా దాని గురించి ఏదో కొలిక్కొచ్చేయాలంటూ ఫీల్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే అమ్మ తల్లే అది జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు వదిలిపెట్టవా నువ్వు? అమ్మయ్యా ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. ఏంటి? సతాయించి చెట్లు పెట్టి మూతేసేదాకా మనం విడిచిపెట్టాం. మరి క్రీస్తులో ఉన్నట్లయితే కనుక ఆయన ఏమంటున్నాడయ్యా అంటే నూతన సృష్టి, పాతవి గతించినవి. పాతవి మనం నూతన సంవత్సరంలోనికి వస్తూ ఈ మాటను మనం ఎక్కువగా చదువుకుంటూ ఉంటాం. మరి పాతవైనటువంటి స్థానాలు ప్రతి ఒక్కటి కూడా ఏమవ్వాలంటే గతించిపోయినటువంటివిగా, ఆగిపోయినటువంటివిగా, లేకపోతే అవి తొలగిపోయినటువంటివిగా, తీసివేయబడినటువంటివిగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే కొత్తగా జన్మించినటువంటి వారం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారు మీరు బాగా చెప్తారులే కానీ ఏదైనా మర్చిపోతాం కానీ అయ్యగారు కొన్ని విషయాలు అస్సలు మర్చిపోలేము అయ్యగారు. అసలు అయ్యి బాబోయ్ వాటిని తలుచుకుంటేనే అసలు చాలా ఇదిగా ఉంది. మేము మర్చిపోవడం ఎలా జరుగుతుంది అయ్యగారు? ఏది ఉన్నా కానీ మర్చిపోతాం కానీ కావాలంటే మీరు చెప్పిన ఆదివారం చెప్పిన మా వాక్యాన్ని కూడా మర్చిపోతాం కానీ ఆ విషయాన్ని మాత్రం ఆ రోజు ఆ మాటను మాత్రం నేను మర్చిపోలేను. కొంతమంది ఉంటారు భలే గుర్తుంచుకుంటారు, వాక్యాలన్నింటినీ మర్చిపోతారు కానీ ఆ మాట మాత్రం గుర్తుంచుకుంటారు. ప్రియమైన వారలారా జాగ్రత్త. మనం దేవుని యందు ఉంటే ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుని యందు నువ్వు నిలిచి ఉన్న వ్యక్తి అయితే ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టాలి. కొత్త మనస్సును కలిగినటువంటి వ్యక్తిగానే నీవు జీవించాలని చెప్తున్నాడు. ఫలించాలని నిలిచి ఉండాలంటే కనుక అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 కూడా అంటున్నాడు ఏమనంటే దేవుడు ముందుగా మనల్ని సిద్ధపరిచి సత్క్రియలు చేయట కొరకై నిన్ను నన్ను ఏర్పరచుకుని కొత్తగా జన్మించినటువంటి వారం వలె మనం చేశాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 అంటాడు ఆయన మనల్ని ఎందుకు చేశాడయ్యా అంటే ఆయన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట. మనం అందరం ఏం పని అయి ఉన్నామంటే ఆయన యందు మనము సృష్టించబడినటువంటి వారమైనటువంటి మనం అందరం కూడా ఆయన యొక్క పని చేయడం కోసం మనల్ని ఏం చేశాడు? కొత్తగా సృష్టించాడంట. మరి కొత్తగా సృష్టించబడినటువంటి స్థానం ఏదయ్యా అని చూసినట్లయితే కనుక ఇందాక మనం మొదట్లో చదువుకున్నాం చూసారా, యోహాను సువార్త 3:3 దగ్గర నుంచి ఆ తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత 5 దగ్గర అంటారనమాట. నికోదేముతో మాట్లాడి ఏమంటాడంటే ఒకడు క్రీస్తు యేసు నందు బాప్తిసం పొంది నీటి ద్వారా అక్కడ మాట చెప్పండి, చదవన్న మాట. ఒకడు నీటి మూలముగాను
ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు. అంటే యేసుక్రీస్తు యొక్క నామములో నిలిచి ఉన్నవాడుగా ఉండలేడు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయనతో నిలిచి ఉన్న వారంగా ఉండటం కోసం. మనం ఆయనతో నిలిచి ఉన్నాము అని అంటే గనక ఒక స్థానం మనకు కావాలి. ఆయనతో నిలిచి ఉన్నామంటే గనక, ఆయనలో ఉన్నామంటే గనక మనల్ని ఆయన ఎందుకు సిద్ధపరిచాడు అంటే సత్క్రియలు చేయించు ఆయన యందు ఆయన సృష్టించినటువంటి వారంగా మనం జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నవాడైనాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక మాటను నేను మీకు చెప్తాను, చిన్న విషయం. మర్రి చెట్టు మీకు తెలుసుగా. మర్రి చెట్టుకి ఓడలు చాలా చాలా ఉంటాయి, పెద్ద పెద్దవి. కానీ దాని యొక్క విత్తనం, దాని యొక్క కాయ చిన్నగా ఉంటుంది. అది పగిలిపోయిన తర్వాత దాని విత్తనాలు ఎక్కడుంటాయంటే గాలికి ఎగిరిపోతాయి. చాలా చిన్నగా ఉంటాయి, గాలికి ఎగిరిపోయి ఎక్కడ మట్టుంటే అక్కడ, ఎక్కడ కొంచెం గోడ సందులైనా కానీ ఎక్కడ పడితే అక్కడ పడి మొలిచిపోతూ ఉంటాయి మర్రి చెట్టు విత్తనాలు. మీకు తెలుసు తెలీదు. దానికి ఒక ఇది ఆ చెట్టు, ఇది తల్లి, ఇది తండ్రి, లేకపోతే ఇది అనేటువంటి స్థానం ఎక్కడ కూడా ఏమి కూడా మనకు కనపడదు. ఎక్కడెక్కడో ఉంటాయి. కానీ నేను అయితే గనక దేవుని బిడ్డలంగా సృష్టించబడినటువంటి వారంగా, ఒక తల్లి గర్భమును జన్మించినటువంటి వారంగా, ఒక క్రమబద్ధమైన జీవితాన్ని కలిగినటువంటి వారంగా, దేవుని సన్నిధికి నడిపించబడినటువంటి వారంగా మనం జీవిస్తూ మనం ఎవరమై ఉండాలి అని అంటే గనక సత్క్రియలు చేయువారముగా మనం జీవించాలి. అప్పుడే ఆయన యందు నీవు నిలిచి ఉన్న వ్యక్తి అవుతావు. సత్క్రియలు చేయనటువంటి వారు ఎవరంటే అపవాది సంబంధులై వారై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక మనం కొత్తగా జన్మించామంటే కనుక మనలో ఏం కనబడాలి అంటే సత్క్రియలు కనబడాలి. అంటే పాత క్రియలు మనలో కనపడకూడదు. పాత క్రియలు అంటే కనుక అదేంటయ్య గారు ప్రతిరోజు భోజనం చేస్తాంగా, మరి సత్క్రియలు అంటే కనుక భోజనం చేయకూడదా? కొత్తగా కనపడడం అంటే భోజనం చేయకుండా మానేయాలా? ఇలాంటివి కాదు. ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు అడగండి నన్ను. ఎందుకంటే మనం సత్క్రియలు అంటే మంచి క్రియలు మనలో కనపడాలి. అంతకుముందు మరి మంచి క్రియలు లేనటువంటి వారంగా ఉంటే కనుక ఇప్పుడు ఏం కనపడాలంటే మంచి క్రియలు మనలో కనపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే మనం దేవుని యందు నిలిచి ఉన్నటువంటి వారం అవుతాం. మరి అలాగే రెండో విషయం చూస్తే కనుక యోహాను సువార్త ఒకటో యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. చాలండి. యేసుక్రీస్తు వలె నడుచుకోవాలంట. ఆయన యందు నిలిచి ఉన్నామంటే ఎలాగంట? యేసుక్రీస్తు వలె అక్కడ ఉన్న మాట అంతేనా? వేరే ఏమని చెప్తున్నాను నేను? ఎక్కడ మాట్లాడుతున్నాను? ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొని వాడు ఆయనలాగును నడుచుకోవాలంట. మరి ఆయనలాగా నడుచుకోవడం అనేటువంటిది మరి సాధ్యమైనటువంటిది అంటారా? విషయం సాధ్యమైన విషయమేనా? ఎవరు మాట్లాడారంటే యేసు రక్తం చేయం, ఆయనలాగా నడుచుకోవడం. ఈ స్తంభం పక్కన ఏం కనపట్లేదు, ఆయన చూస్తున్నాడు లేకపోతే నిద్రపోతున్నాడు తెలియట్లేదు కూడా. యేసు రక్తం చేయం. ఆయన యందు నిలిచి ఉన్నామంటే గనక ఎలా అంటే ఆయనలాగా యేసుక్రీస్తు వారి వలె నడుచుకోవాలి. ఆ నడుచుకోవడం అనేటువంటి విషయంలో ఆయన ఎలాగూ నడుచుకున్నాడు అనేటువంటి విషయం చూస్తే కనుక మరి నడిచేటువంటి వాడిని బట్టి, వాడి యొక్క నడతను బట్టి ఆ వ్యక్తి ఎటువంటి వాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఏమండి?
ఇప్పుడు నడిచేవాడు వాడు ఎప్పుడు కూడా వైన్ షాప్ వైపు నడుస్తున్నాడు అనుకోండి, వాడు నడక వైన్ షాప్ వైపు ఉందనుకోండి, వాడిని ఏమంటారు? తాగుపోతాడు అని అంటారు, అంతే కదా. వాడు ప్యాకెట్ ఆడేటువంటి వాళ్ళ యొక్క గుంపు వైపు నడుస్తున్నాడు అనుకో, వాడిని ఏమంటారు? జోదగాడు అని అంటారు, అవును కదా. అంటే వాడు నడిచేటువంటి మార్గాన్ని బట్టి, ఇప్పుడు మనం చేసేటువంటి పనులను బట్టి మన పేర్లు వస్తూ ఉంటాయి. అలాగే వారి యొక్క నడత, వారి యొక్క నడిచేటువంటి విధానమును బట్టి మనం ఆ వ్యక్తి ఎటువంటి వాడు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఎక్కువగా చెప్పగలుగుతూ ఉంటాం. అలాగే మరి ఆయన నడిచినట్లుగా మనం నడుచుకోవాలంటే ఆయన నడిచినటువంటి విధానం ఏమిటి అనేటువంటి విషయం కొన్ని తెలియాలి. కాబట్టి కొన్ని మాటలు ఆయన ఎలా నడిచాడు ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి మనం చూస్తే అక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో అంటున్నాడు కదా, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక. చాలండి, చాలు. ఆయన ఏమంటున్నాడు? నేను సాత్వికుడును దీన మనసు గలవాడును. అంటే ఆయన ఎటువంటి నడవడిక కలిగినటువంటి వాడు, ఎటువంటి నడత కలిగినటువంటి వాడయ్యా అంటే ఆయన సాత్వికుడంట, దీన మనసు గలవాడంట. ఆయన కలిగినటువంటి ఆ యొక్క గుణాలను ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే మనము కూడా సాత్వికమును దీన మనసును కలిగినటువంటి వారంగా మనం నడుచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా ఈజీ కదా, ఈజీనా ఏమండి? సాత్వికము దీన మనసు, అబ్బో ఈ రెండు కూడా అంటే మీకు ఎందుకులేండి అవన్నీ చెప్పడం, అవన్నీ మీరు కలిగి ఉన్నారు కాబట్టి మీకు చెప్పడం అవసరం. ఏమన్నా లేనివారు అయితే కానీ చెప్తే కానీ బాగుంటుంది. కానీ సాత్వికం అంటే మనకెందుకు అయినా అసలు దాన్ని మాట్లాడితే కోపం తెచ్చుకుంటాం. మనకు సాత్వికం ఎందుకు అసలు? ఏమండి, ఎవరన్నా మాట అంటే మనం ఆగుతాం ఏంటి? 1-4 మాటలు దాన్ని తగిలించి వాళ్ళకు అప్పచెప్పేసేదాకా మనకు గ్యాస్ ఆగదు, కడుపు ఉబ్బరం ఆగదు. అటువంటి స్టేటస్లు కలిగిన వాళ్ళం మనం మరి ఏ విధంగా సాత్వికం గురించి మాట్లాడుకుంటాం అసలు? ఎందుకంటే సాత్వికం గురించి మాట్లాడుకోవాలంటే కొంచెం ఏదైనా ఆ సాత్వికం గురించినటువంటి స్థానం మనలో ఉండాలి. ఆ కోపం లేనటువంటి స్థానాలు మనలో ఉండాలి. ఆ యొక్క సమాధానపూరితమైనటువంటి స్థానాలు మనలో ఉండాలి. మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళు పెద్దోళ్ళు కదా అని ఆ మాటకి ఆగే ప్రసక్తి కూడా లేదు. మన నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఆ పెద్దోళ్ళని అనేసేటువంటి స్వభావం మనది. మన దగ్గర సాత్వికం ఎలా ఉంటుంది? కానీ ఆయన ఏమంటున్నాడంటే అటువంటి వాటన్నిటినీ విడిచిపెట్టి నేను సాత్వికుడిని గనక. మన నిజంగానే సాత్వికం గురించి సామెతల గ్రంథకర్త సొలొమోను గారు మాట్లాడుతూ 14:13లో 14:30లో అంటాడు, ఏమన్నాడు? సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం అంటాడు. శరీరానికి సాత్వికమైన మనసు అంట ఏంటి? జీవం. అంటే ఏంటి? అది జీవింపచేస్తుందంట. అంటే సాత్వికాన్ని మనం కలిగి ఉంటే గనక అది మన శరీరాన్ని చక్కగా బ్రతికిస్తుందంట. మరి అలాగే ఇంకో మాట అంటాడు 15:4లో అంటాడు, ఇక్కడ సాత్వికమైన నాలుక జీవవృక్షం అంట. సాత్వికమైన నాలుక జీవవృక్షం అంటే ఏంటి? మన పెద్దలు చెప్తారు, నోరు బాగుంటే కనుక ఊరు బాగుంటుంది అంటారు. అంటే మన నాలుక గనక, మన నోటి నుంచి వచ్చే మాట గనక మనం గనక సాత్వికంతో మాట్లాడగలిగితే మనకి జీవవృక్షం అంటే కనుక అది ఎప్పుడు కూడా ఫలించేదిగా ఉండేటువంటి స్థానం. అంటే ఏంటి? మనం ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా కానీ మనం చూడగానే ఎవరైనా కానీ మన మాటలు వినగానే ఎవరైనా కానీ పెట్టాలనిపించేటువంటి మనసు వస్తుంది. కొంతమంది మాటలు వింటే పెట్టాలనిపిస్తుంది అంట, కొట్టాలనిపిస్తుంది అంట కొంతమంది మాటలు వింటే. ఏమండి? నిజమే. ఎందుకంటే వాళ్ళ మాటలు నువ్వు పెట్టింది ఏంట్లే అని బిర్యానీ తీసుకుంటానంటే ఇస్తారా? ఎవరు? ఎందుకంటే మనం మాట్లాడేటువంటి మాటను బట్టే కొంతమంది పెట్టాలనిపిస్తుంది. అలాగే ఇక్కడ మాట్లాడిన మాట అదే, సాత్వికమైన నాలుక జీవవృక్షం అంట. ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మనం ఆయన సాత్వికుడు కాబట్టి మనం కూడా సాత్వికముగా ఉండి నడుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనకు దేవదేవుడు తెలియపరుస్తున్నాడు. మరి ఎందుకంటే ఈరోజు పరిశుద్ధమైనటువంటి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు మరి ఆ యొక్క గుణాన్ని ఒకవేళ నీలో లేనటువంటి స్థానం ఉంటే, అందరిలో ఉందని నేను చెప్పట్లేదు, లేదని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఆ గుణం, ఆ యొక్క మనస్సు మనలో కలిగినటువంటి వారం అయితేనే ఆయనలో మనం నిలిచేటువంటి స్థానం మనకు ఉంటుంది.
లేకపోతే కనుక ఆయనలో మనం నిలవలేకపోతే ఫలించం. ఫలించాలి అని అంటే గనక ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండాలి అని అంటే గనక నువ్వు ఆయనతో నడిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆయనతో నడిచేటువంటి వ్యక్తి అంటే గనక ఆయన ఏ విధంగా నడిచాడో మరి నిజంగా దేవుని యొక్క వాక్య భాగంలో ఆదికాండంలో చెప్పబడినటువంటి మాటలో ఎవరు ఆయనతో నడిచారండి అక్కడ? హానోకు దేవునితో నడిచెను. ఎంత గొప్ప మాట అండి అసలు. ఆయన దేవునితో ఎలా నడవగలిగాడు అంటే ఆయన మాటలు కానీ ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏ విధమైన మనసు కలిగి ఉన్నాడో వాటన్నిటినీ ఈ వ్యక్తి కలిగినటువంటి వాడుగా ఉండి నడిచినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనము కూడా ఆ సాత్వికమును దీన మనస్సును గల వారముగా, మరి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ కూడా అంటాడు అదే మాట. ఎపిసిల్ రాస్తూ 4:3 మనము దేవుని బిడ్డలముగా పిలువబడినము గనుక పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా దీన మనసును కలిగి ఉన్నాను అంటాడు. ఏంటండి? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనుడి. మనం ఎలా నడుచుకోవాలంట? మనం అక్కడ మాట్లాడుతున్నాడు. మీ బైబిల్లో ఉంటే కానీ మీ బైబిల్లో అండర్లైన్ చేసుకుని రోజుకు ఒకసారి చదువుకుంటూ ఉండండి. యేసు రక్తం జయం ఆ మాట చెప్తున్న మాట. అక్కడ మాట్లాడే మాట కూడా ఏమన్నాడంటే మనము దేవుని బిడ్డలముగా పిలువబడితేము గనుక, అంటే దేవుని బిడ్డలు అని పిలువబడుతున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, బైబిల్ పట్టుకుంటున్నాం, బల్లారాధనలో పాల్గొంటున్నాం, మరి అంతా కూడా దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. కాబట్టి ఆ దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఏం కలిగి ఉండాలంట? దీన మనసును సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవడం వాళ్ళను. మరి వీటితో నడుచుకోవడం అనేటువంటిది మరి ఎంతగా మనం అలవాటు చేసుకుంటే అంతగా దేవునితో మనం నిలిచిన వారుగా ఉంటాము, దేవునితో నడిచే వారుగా ఉంటాము. అలాగే దేవుని యొక్క ఫలాలను అనుభవించే వారంగా, దేవుడు మనల్ని ఆశీర్వదించే ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించే వారంగా మనం ఉంటాం. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు 1 తిమోతికి రాస్తూ అంటాడన్నమాట. 1 తిమోతి 6:11 అంటాడు, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. నువ్వు సాత్వికాన్ని సంపాదించుకుంటూ ప్రయాసపడాలంట. ఎందుకని? ఆ సాత్వికంగా మనం నడిస్తేనే ఆయన యందు ఉండగలుగుతాం. కాబట్టి ఇదిగో నీవు నేను చెప్పినటువంటి మాటలు నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్తున్నావు కదా, కాబట్టి నువ్వు ఎవరు అని చెప్తే కనుక ఇదిగో పౌలు వాడిని, అపోస్తలుడైన పౌలు పంపినటువంటి వాడిని అని చెప్పినప్పుడు నేను ఆ సాత్వికాన్ని నేను ఎలా కలిగి ఉన్నానో అలాగే నువ్వు కూడా కలిగి ఉండాలి. కాబట్టి సాత్వికం అనేటువంటి దాని విషయాన్ని నువ్వు ఏం చేయమంటున్నాడు అంటే సంపాదించుకొనుటకు ప్రయాసపడు అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలమై ఉన్నాము అని అంటే కనుక ఆ యొక్క సాత్వికమైనటువంటి గుణం, సాత్వికమైనటువంటి ఆ యొక్క స్థానం, దీన మనస్సు అనేటువంటి ఆ యొక్క మనస్సు మనం కలిగినటువంటి వారమై మనం ఆయనతో మనం నడిచే వారంగా ఉండాలి. అవి కలిగి ఉంటేనే మనం ఆయనతో నడిచే వారంగా ఉంటాం. ఆయనతో నడిస్తేనే మనం ఆయనతో నిలబడతాం, లేకపోతే లేదండి. ప్రియమైన వారలారా, ఈ యొక్క మాటలో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు సంఖ్యాకాండంలో మోషే గురించి రాయబడినటువంటి మాట 12:3 మోషే గురించి మరి దేవాదేవుడే చెప్తున్నాడు. భూమి మీద ఉన్నంత వారందరికంటే ఎవరంట? మోషే మిక్కిలి సాత్వికుడు అని రాయబడి ఉంది. మరి నిజంగా దేవదేవుడు అతన్ని మోషేని మరి సాత్వికుడుగా మరి చూపించినటువంటి లేఖన భాగం. మరి మన విషయంలోనికి వచ్చేప్పటికి మనం ఏ విధమైనటువంటి సాత్వికాన్ని కలిగి ఉంటున్నాం? ఇక్కడ మర్చిపోయాను, ఒకడు సాత్విక్ ఉన్నాడుగా, ఆ పేరు కూడా సాత్విక్. నిజమే, వాడు మాత్రం మంచి రెబలు, అస్సలు మామూలు ఉండడు. వాళ్ళ అన్నని వంగబెట్టి గుద్దుతూ ఉంటాడు. ఆడు మంచి సాత్వికుడు, అది సాత్విక్ ఆడ పేరు. నిజమండి. ఎందుకంటే చాలా విషయాల్లో మన పేరుకు తగిన వారంగా మనం ఉండలేము కూడా, నడవలేము. సరే, ఓకే, ఏదేమైనా కానీ
సాత్వికమైనటువంటి గుణాన్ని మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ సాత్వికమైనటువంటి గుణం మరి దీన మనస్సు అనేటువంటి ఆ యొక్క మంచి మనస్సు గలవారంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆయనతో నడిచిన వారంగా ఉంటాం. ఎలాగూ నడవాలి, ఆయన ఎలాగూ నడిచినో మనం తెలుసుకున్నాం. ఎలాగ నడిచాడు ఆయన? దీన మనస్సు, సాత్వికంతోనూ దీన మనస్సుతోనూ ఆయన నడిచాడు. కాబట్టి మనం కూడా కలిగి ఉన్నటువంటి వారమైతే మనం ఆయనతో నడుస్తాము, ఆయన యందు నిలిచి ఉంటాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మొదటిగా ఏం చెప్పాను? నిలిచి ఉండాలంటే కొత్తగా జన్మించాలి. దేవుని స్తోత్రం. నేను రిపీట్ చేస్తూ ఉండాలి, అప్పుడు మీకు అర్థమవుతుందని తెలిసింది నాకు. రెండవది ఏమిటంటే యేసు వలె నడవాలి. మొట్టమొదటిగా కొత్తగా జన్మించాలి. రెండవది ఏంటంటే యేసు వలె నడవాలి. మూడో విషయానికి వచ్చేప్పటికి 1 యోహాను 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉన్న వాడెవడును పాపము చేయడు. చలమ ఏంటి? ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడును ఏం చేయడంటండి? పాపం చేయడు. అంటే పాపం చేసేవాడు ఎవడు కూడా ఆయన యందు నిలిచి ఉండలేడు. అక్కడ చాలా స్పష్టంగా 1 యోహాను గురించి నేను చదువుతున్నప్పుడు, ఒక్క వాక్యం గురించి చదువుతున్నప్పుడు నాకు ఆగలేదు చదవడం. నాకు ఆ అధ్యాయాలన్నీ కూడా యోహాను రాసిన పత్రికలో మొత్తం ఉన్నటువంటి అధ్యాయాలన్నీ కూడా మొత్తం 5వ అధ్యాయం పూర్తయ్యేంతవరకు కూడా మరి నా రీడింగ్ ఆగలా. ఎందుకంటే అసలు మొత్తం అంతా చూసినట్లయితే కనుక యోహాను పత్రికలో ఆ యొక్క నిలిచి ఉండడం అనేటువంటి దాని గురించి విషయంలో చాలా 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 స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడండి. ప్రియమైన వారలారా, ఇక్కడ మాట్లాడుతుంటే ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడును ఏం చేయడంట? పాపం చేయడంట. అందుకనే ఆ మాటకు ముందు 4వ వచనంలో మాట్లాడుతూ అంటాడు కదా, ఆజ్ఞాతిక్రమమే పాపము అని అంటాడు. అంటే ఆజ్ఞను అతిక్రమించడమే, దేవుని యొక్క మాటను అతిక్రమించడమే ఏమైందంటే పాపము అని చెప్పబడుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి, నా వైపు చూడండి. దేవుని యొక్క మాటను మనము ధిక్కరించిన వారమైతే, అంటే దేవుని యొక్క ఆజ్ఞను పాటించినటువంటి వారమైతే మనము పాపము చేసిన వారం అవుతున్నాం. దానిలో దేవదేవునికి కోపం వచ్చేటువంటి స్థానం ఏమిటంటే ఆజ్ఞను అతిక్రమించడమే. ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారి విషయాల్లో ఆది కాండం నుండి చూసినా కానీ ఎక్కడ ఎక్స్క్యూజ్ చేసినటువంటి స్థానాలు మనం ఎక్కడ చూడం. ఆది కాండంలో అవ్వ ఆదాముల విషయంలో అవ్వకి ఆదాముకి ఇద్దరికి చెప్పినటువంటి మాటలో ఇది చెయ్యొద్దు అని చెప్పినటువంటి మాటలు, ఇది తినొద్దు అని చెప్పినటువంటి మాటలు వాళ్ళు చేసినటువంటి పాపానికి ఆ తోటలో నుండి బయటకు గెంటివేయబడ్డారు. అలాగే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా దేవుని యొక్క ఆజ్ఞకు ఇదిగో ఇది ఇలా మీరు ఇలా ఉండటానికి వీల్లేదు. మనకు తర్వాత మోషే దగ్గరికి వచ్చిన తర్వాత ఆజ్ఞలు ఇవ్వబడి, కట్టడలు ఇవ్వబడి, ఆ యొక్క విధులు ఇవ్వబడి, ఇవన్నీ ఇవ్వబడినటువంటి ఆ యొక్క మాటలన్నీ కూడా ఇవ్వబడిన తర్వాత అంటే ఏంటి, ఆయన ఏంటి చెప్పాలనుకున్నాడో, మనం ఎలా ఉండాలని చెప్పాలనుకున్నాడో, ఏం చెయ్యాలని చెప్పాలనుకున్నాడో, లేకపోతే ఏది చెయ్యొద్దని చెప్పాలనుకున్నాడో అదంతా కూడా చెప్పేసిన తర్వాత సైతము కూడా ఎప్పుడైతే మనుషుడు మరలా తప్పు చేయడానికి, ఆజ్ఞను మీరు తప్పు చేయడానికి ప్రయత్నం చేశాడో అప్పుడు దేవదేవుడు రాజు అధికారాన్ని తీసేశాడు. అలాగే ఆజ్ఞను మీరినటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేలాగా దేవుని యొక్క ఆజ్ఞ విడుదల చేశాడు. అలాగా ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఎందరి గురించి మీకు చెప్పవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞను పాటించక సౌలు కానీ లేకపోతే ఆకానే కానీ ఏ విధమైనటువంటి భయంకరమైన మరణాలను పొందారో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడం అనేటువంటిది చాలా అవసరం. ఆజ్ఞానగా ఏమిటాయా అంటే దేవుని యొక్క మాట, చెప్పబడినటువంటి దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట ఏమిటాయంటే నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కాబట్టి నా వలే నువ్వు నడుచుకోమని చెప్పాడు. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞ ఏమిటాయంటే మనం దీన మనసును కలిగి ఉండాలి, సాత్వికాన్ని కలిగి ఉండాలి. మరి దాని ప్రకారం మనం
నడుచుకోవాలి, అది ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞను అనుసరించి మనం నడుచుకోవాల్సినటువంటి వారమేనో. అదే అధ్యాయంలోనే 3వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతూ అక్కడ పాపము గురించినటువంటి మాట చెప్తూ మాట్లాడతాడనమాట. పాపము చేయువాడు ఎవరి సంబంధి అంట? అపవాది సంబంధి అయి ఉన్నాడు. పాపం చేసేవాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. అంటే దేవుని యొక్క ఆజ్ఞ మీరేటువంటి వాడు, ఆజ్ఞకు విధేయత చూపినటువంటి వాడు ఎవడయ్యా అంటే అపవాది సంబంధి. అపవాది అంటాడంట, నువ్వెన్ని చెప్పు వింటాను, కానీ ఆయనకు మాత్రం లోబడమంటే మాత్రం నేను లోబడిని అంటాడంట. అంటే లోబడుట అనేటువంటిది వాడికి ఇష్టం లేదు అసలు. అలాగే పాపం చేసేటువంటి వాడు, అంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడనటువంటి వారమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉన్నారా అంటే పాపం చేసేటువంటి వారుగా ఉన్నారు. చాలా విషయాల్లో దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే పాపం అంటే ఏదో అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేనే లేదు. ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోకపోవడమే పాపం. కాబట్టి ఈ విషయంలో మనం ఎప్పుడు కూడా జాగ్రత్త కలవారంగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన యొక్క ఆజ్ఞలను చాలా మాటలు మనం గమనించవలసినటువంటి వారమైనా. ఆయన యందు నిలిచి ఉన్నటువంటి వాడు ఏం చేయడంట? పాపం చేయడు. పాపం చేసేటువంటి వాడు ప్రార్థన చేయలేడు అంట, ప్రార్థన చేసేవాడు పాపం చేయడంట. మరి కాబట్టి మరి మీరు ఎలా ఉన్నారు? ఎటువంటి వారుగా ఉంటున్నారు? ఆయన యందు నిలిచి ఫలించే వారంగా మనం ఉండాలంటే మనం ఆయన యొక్క మాటలో మనం కొత్తగా జన్మించినటువంటి అనుభవంలో మనం ఉండాలి. రెండవది సాత్వికం, ఆయనలోనే నడుచుకోవాలి. ఏది? సాత్వికమును దీన మనసు గలవారంగా మనం నడుచుకోవాల్సిన వారమేనో. మరి మూడవదిగా మనము పాపము చేయకుండా, అంటే ఏంటి? ఆయన ఆజ్ఞను అతిక్రమించుకోకుండా మరి అపవాది అయినటువంటి వాడి చేతిలో చిక్కబడినటువంటి వారంగా మనం ఎన్నడూ కూడా మనం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు. 4వ విషయంలో చూసినట్లయితే అదే 3వ అధ్యాయం 1 యోహాను 3వ అధ్యాయం 24వ వచనం ఆఖరి వచనం ఏమంటుందంటే, ఆజ్ఞను గైకొన్నవాడు ఆయన యందు నిలిచి ఉండును. ఏమండి? ఆజ్ఞను గైకొన్నవాడు, ఇందాక చెప్పిన మాట ఇప్పటి మాట కూడా ఒకటే. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన ఆజ్ఞను నిలిచి ఉండటం అంటే ఏమిటి అనేటువంటి మాట గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆయన ఆజ్ఞను గైకొనుట అనేటువంటి దాని విషయంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ నిలిచి ఉండటం అనేటువంటిది, గైకొనుట అనేటువంటి స్థానంలో ఏంటి అనేటువంటి స్థానంలో చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగానే తెలుసుకుంటున్నాం. ఎలా ఆత్మ మూలంగా తెలుసుకుంటున్నాం? ఏ విధంగా ఆత్మ మూలంగా తెలుసుకునే వారంగా ఉన్నాం? ఏమండి? ఆత్మ మూలంగా ఏ విధంగా తెలుసుకుంటాం మనం? ప్రియమైన వారులారా జాగ్రత్తగా గమనించండి. ఆత్మ మూలంగా ఏ విధంగా తెలుసుకుంటాం? ఆత్మ మనకు అనుగ్రహించినటువంటి స్థానాలు ఏమిటి? ఒక విషయాన్ని మనం సర్వసత్యంలోనికి నడిపిస్తుందంట. ఇంకేంటి? మనము ఆజ్ఞను గైకొనిన వారములే మనం జీవిస్తున్నాము అనేటువంటి విషయం మనం ఆత్మయే మనకు తెలియపరుస్తుందంట. ఎలా తెలియపరుస్తుంది ఆత్మ? ఏ విధంగా తెలియపరుస్తుంది? వాక్యం ద్వారా. ఎలా? వాక్యం ద్వారా. ఏ వాక్యం ద్వారా దేవుని యొక్క ఆత్మని తెలియపరుస్తుంది? ప్రతిరోజు పొద్దున్నే లేచి ఒక అధ్యాయం చదివి అలవాటు ఉందా నీకేమన్నా? దేవుడు వాక్యాన్ని తెలియపరచడానికి వాక్యం ద్వారా, లేకపోతే కనీసం ఆ క్యాలెండర్ మీద ఉన్నటువంటి వాక్యం చదివేటువంటి అనుభవం అయినా ఉందా? లేకపోతే కనీసం దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి అనుభవం అయినా నీకు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నావా? దేవుని యొక్క వాక్యం ద్వారా మరి ఆ మాట గురించి ఈ మాటలను చెప్తూ వచ్చాను. ఆత్మ మూలముగా తెలియపరచబడేటువంటి స్థానము గురించినటువంటి విషయాన్ని
మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగమే. ఎందుకంటే గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నటువంటి మాట, ఆత్మ ఫలమేమనగా అని చెప్పబడినటువంటి మాట. నీవు ఫలించేటువంటి వ్యక్తివిగా ఉన్నావు, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నువ్వు నడుచుకొంచున్నటువంటి వ్యక్తివై ఉన్నావు అని అంటే కనుక నీలో ఏముండాలి అంటే ఆ ఆత్మ ఫలాలు కనబడాలి. ఆ ఆత్మ ఫలాలు ఉన్నాయి అక్కడ. ఆ ఆత్మ ఫలాలు నీలో ఉంటేనే నువ్వు ఫలించే వ్యక్తివై ఉన్నావు. ఆ ఆత్మ ఫలాల విషయంలో చూసినట్లయితే అక్కడ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఏమండి 9 ఉన్నాయి. ఆ యొక్క విషయాల్లో మనము ఆ యొక్క గుణాలు మనలో ఏమవ్వాలి? కనబడాలి. నీవు దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించి గైకొని నడుచుకుంటున్నావు అని అంటే అవి ఆత్మ మూలంగానే తెలియపరచబడతాయంటే, ఆత్మ మూలంగా తెలియపరిచేటువంటి స్థానం ఏమిటంటే ఆత్మ మీకు అనుగ్రహించేటువంటి ఆ ఆత్మ ఫలాలు మీలో ఉండాలి. మరి ఆత్మ ఫలాలు మీలో ఉంటేనే ఆ యొక్క ఆజ్ఞను పాటించే వారమై మనం ఉన్నాము అనేటువంటి విషయం. అది మీకు ఒక్కళ్ళకి మాత్రం కాదండి, చెప్పేటువంటి మాకైనా సేమ్ ఒకటే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞను గైకొనినటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆజ్ఞలను గైకొనేటువంటి వారంగా ఉండాలి. వాటిని అనుసరించి ఆ గుణాలు మనలో కనబడేటువంటి వ్యక్తులముగా మనము జీవించబద్దులమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా ఎలా జీవించాలి? కొత్తగా జన్మించినటువంటి వారి వలె జీవించాలి. రెండోది యేసు వలె నడవాలి. మూడోది పాపం చేయకూడదు. నాలుగోది ఆజ్ఞను గైకొనాలి, అనుసరించి నడుచుకోవాలి. 5వ మాటను చెప్పి నా మాటలు ముగిస్తాను. 1 యోహాను 4వ అధ్యాయం 12-13 వచనాలు. చాలండి, కింద కూడా చదువు 3:13 వచనం కూడా. చాలండి. ఎందుకంటే అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనం ఆయన యందు నిలిచి ఉన్నాము అని అనటానికి రుజువైనటువంటి స్థానాలు కావాలి. అంతేనా మనం మాట్లాడుకునేది? ఆయన నిలిచి ఉన్నామంటే దాని రుజువైన స్థానం ఏమిటి అనేటువంటిది కావాలి. అందుకని అక్కడ పైన చెప్తున్నాడు అన్నమాట, దేవుడిని ఎవడో చూడలేదు కానీ ఒకరినొకడు ప్రేమించుకొనుట వలన దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు. అంటే ఏమిటిది అని అర్థం? ప్రేమ అనేటువంటి స్వభావం, క్షమించి ప్రేమించేటువంటి స్వభావం నీలో ఉన్నట్లయితే గనక నీవు దేవుని యందు నిలిచి ఉన్నటువంటి వ్యక్తిత్వం. అందుకు నేను కొంచెం క్లియర్గా చెప్తూ అంటున్నాడంటే దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొంచున్నాం. మరి జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవుడు మన యందు నిలిచి ఉండాలన్నా, మనం ఆయన యందు నిలిచి ఉండాలన్నా కానీ మనం ఏం కలిగి ఉండాలి అంటే ఒకరినొకరు ప్రేమించే వారంగా ఉండాలి. అందుకనే ఆయన ఆజ్ఞ కూడా ఇచ్చాడు కదా, మిమ్ములే మీ పొరుగు వారిని ప్రేమించుడి. ఏమండి అంటే మన వల్లే మన పొరుగు వారిని ప్రేమించడం మనకి సాధ్యమవుద్దా? ఏమండి సాధ్యమవుద్దా? మన పొట్టకేమో బిర్యానీ కావాలి, వాళ్ళకేమో పప్పు అన్నం పెడతాం కదా. మన వల్లే మన పొరుగు వారిని ప్రేమించేటువంటి ఆ యొక్క స్థానం, ఆ యొక్క అనుభూతి, ఆ అనుభవం మనం కలిగినటువంటి వారంగా ఉంటున్నామా? ప్రేమిన వారులారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించును అనేటువంటి ఆజ్ఞ అది. మరి ఇక్కడ మాటలు చూసినట్లయితే కనుక యేసుప్రభు వారు మళ్ళా, మరి యోహాన్ గారు మళ్ళా దాన్నే రిపీట్ చేస్తూ ఏమంటున్నారంటే మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు
నిలిచి ఉండును అని అంటున్నాడు. అంటే దేవుడు మనలో నిలిచి ఉండాలంటే, మనం ఆయనతో నిలిచి ఉండాలంటే ఏం చేయాలంటే, మనం ఒకరినొకరిని మనం ప్రేమించే వారంగా ఉండాలి, ఇతరులను ప్రేమించే వారంగా ఉండాలి. మరి ఇతరులను ప్రేమించడం అంటే మరి మొట్టమొదటి వారిని క్షమించగలిగితేనే ప్రేమించగలుగుతాం. మరి దేవదేవుడు చెప్తాడు, నీ శత్రువుని ప్రేమించు అని అన్నాడు. అంటే శత్రువును ప్రేమించాలంటే మొట్టమొదటి మనకి ఏం కావాలి? క్షమించే స్వభావం కావాలి, క్షమించే మనస్సు కావాలి. ఆ క్షమించే మనస్సు లేకపోతే కనుక వాడినండి నా జీవితంలో క్షమించలేనండి, అంత భయంకరమైనటువంటి పని చేశాడు మా జీవితంలో, మా కుటుంబంలో. వాడిని నా లైఫ్లో క్షమించలేను నేను. కొంతమంది బౌండరీ చేస్తారు, లైఫ్లో క్షమించలేరంట. దేవుడేమో నిన్ను క్షమించమని దేవుడు చెప్తుంటే నువ్వేకంగా నీ లైఫ్లోనే క్షమించను అంటున్నావు. కొంతమంది విషయాల్లోకి వచ్చేప్పటికి అటువంటి సందర్భాలు ఏర్పరచబడుతూ ఉంటాయి, కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. కానీ దేవదేవుని మనల్ని ఏమన్నాడంటే, ఆయన మనతో ఉండాలంటే, మనం ఫలించాలి అని అంటే గనక మనం మొట్టమొదటిగా ఏం చేయాలంటే, మనం క్షమించి ప్రేమించే వారంగా ఉండాలి. మరి ప్రేమించేటువంటి వారంగా ఉన్నప్పుడు ఆ ప్రేమకున్నటువంటి గుణాలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుండి ఆ ప్రేమకున్నటువంటి గుణాలు ఉన్నాయండి. అది ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ దంభముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, అది ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకోదు, ప్రేమ త్వరగా కోపపడును. కోపపడదా అయ్యా? అంటే మనకు త్వరగా రాదు కోపం, మనకు వస్తుంది కదా. మరి అంటే ఏంటి? మనలో ప్రేమ ఉన్నట్ట లేనట్ట? ప్రియమైన వారులారా, ఈ గుణాలు ఉన్నాయండి. ఎందుకంటే దేవునితో మనం ఉన్నాము అని అంటే, దేవునితో నిలిచి ఉన్నాము అంటే దేవుడు తప్పనిసరిగా ఫలింపు చేస్తాడు. ఆ ఫలింపు చేయబడేటువంటి స్థానంలో మనం నిలిచి ఉండవలసినటువంటి స్థానంలో మనం నిలబడుకోకుండా, ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని చేయకోకుండా, అలా ఉండకోకుండా మనం ఉంటే కనుక దేవుని బిడ్డ, మనం దేవుడిచ్చేటువంటి ఫలితాలను మనం పొందలేకపోతాం. ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు, 3 ప్రైజులు ఏమండి? రన్నింగ్లో కానీ, ఏ గేమ్లో అయినా కానీ, దేంట్లో అయినా కానీ అందరికీ ఉంటాయి. కానీ ఎవడో గెలుచుకుంటాడు ఫస్ట్ ప్రైజు? ఫస్ట్ వచ్చినాడు గెలుచుకుంటాడు. ఫస్ట్ రావాలంటే 4 తినేసి 3 పూటలు పడుకుంటే వచ్చేస్తుందా ఫస్ట్? వాటినన్నిటినీ కూడా ఏ విషయంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విషయంలో ప్రాక్టీస్ చేయాలి. అలాగే దేవుని విషయంలోనికి వచ్చేప్పటికి కూడా నేను కూడా ఏం చేయాలంటే, ఇదిగో ఈ వాక్యాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అది మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. దాని ప్రకారం జీవించే విషయంలో మనం ఒక నిబంధన కలిగినటువంటి వారంగా, ఆయన బిడ్డలంగా, క్రీస్తు యేసు నందు ఉన్నటువంటి వారంగా మనం జీవించే స్థానం మనలో ఉంటేనే మనం ఆయన యొక్క ఫలితాలని, లేకపోతే ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని, లేకపోతే మనం పొందుకోవాలనుకున్నటువంటి ఆ యొక్క గొప్ప ప్రైజ్ని మనం పొందుకోగలిగిన వారం అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనం ఎలా జీవిస్తున్నామో మనం ఒకసారి పరిశీలించుకుందాం. దేవుని యొక్క వాక్యం చెప్పబడింది. మరి నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? నీ జీవితంలో ఎలా ఉంటున్నావు? మన జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఏ విధమైన వారంగా మనం ఉంటున్నాం? కాబట్టి మనం పరిశీలించుకోవాల్సిన వారమైనా మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో, ఇక్కడికి రావడం కారణం ఏమిటాయంటే నువ్వు సరి చేసుకోవాలి. ఇదేమిటాయంటే ఇది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మెకానిక్ షెడ్. ఇది ఏంటిది? ఆత్మ సంబంధమైన మెకానిక్ షెడ్. మెకానిక్ షెడ్లోకి తీసుకెళ్ళామనుకోండి, ఏం చేస్తాడు ఆయన? రిపేర్ చేసి ఇస్తాడు. ఇదిగో బండి నడుస్తుంది కానీ క్లచ్ పట్టలేదు, బ్రేక్ పట్టలేదు, ఏదో కంప్లైంట్ చెబుతావు, ఆ కంప్లైంట్ని
రిపేర్ చేసిస్తాడు. అలాగే నువ్వు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చావంటే గనక నీలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి స్థానాలు ఆయనకి ఇష్టపడే రీతిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నటువంటి ఆ స్థితిగతులు ఏదైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి అంటే మనం రీబిల్డ్ చేసుకోవాలి, రీకరెక్ట్ చేసుకోవాలి. వాటి విషయంలో మనం ఎప్పుడైతే ఆ విధంగా ప్రతి వారము కూడా మనం కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నామో అప్పుడు ఏమవుతామంటే దేవునితో నడిచే వారంగా, దేవునితో నిలబడగలిగినటువంటి వారంగా, ఒక సాత్వికంతోనూ, ఒక దీన మనసుతోనూ, ఒక దయాళత్వంతోనూ, ఒక మంచి గుణంతోనూ, సమాధానంతోనూ మనం చక్కగా జీవించగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎక్కడ నిలబడినా కానీ, నువ్వు ఎక్కడున్నా కానీ ఆయన నామాన్ని మహిమపరిచే రీతిగా ఉంటావు. నీ నోట్లోంచి వచ్చేటువంటి మాట ఎంతో మధురంగా మార్చబడుతుంది, ఎంతో శ్వాసభరితంగా ఉంటుంది. నువ్వు ఎక్కడ నిలబడినా కానీ నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా నీవు ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రతి విషయంలోనూ ఫలింపచేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించి మన వెనుకిళ్ళు వాటిని ఫలింప చేయునుగాక, హృదయములో వాటిని స్థిరపరచునుగాక, ప్రతి విషయమందును ఆయనతో మనం జీవించుదుముగాక, ఆయన యందు నిలిచి ఉండేవారంలాగా మనం చేయునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం.